బాహ్యం తప్ప లేకపోతున్నాను రా బాబు. ఏమైందండి? ఏమైందంటే మా మా అమ్మ నాన్న చాలా ఇసుకించేస్తున్నారు. నెల నెల మందులని అవని ఇవని తీసుకెళ్ళి అనాథావసరం వేసేస్తున్నామ్మా. ఒక గొడవ వదలకపోతే. అవునా, సరే. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అయితే? మార్కెట్కి వెళ్తానమ్మా. అవునా, సరే. అయితే వచ్చినప్పుడు నాకు గ్రేప్స్ తీసుకురండి. గుత్తులా ఉన్నది కాదు, విడివిడిగా ఉన్నది తీసుకురండి, మంచి జ్యూస్. ఆ, తీసుకొచ్చారా? ఎంత రేటు? 80 రూపాయలు చెప్పాడు పావు కిలో. అది విడిపోయి అయితే 40 రూపాయలు చెప్పాడు. అవునా, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? నాకే అర్థమైంది. ఏం అర్థం కాలేదా? విడిపోయిన నాటికన్నా కలిసి నాటికే విలువ ఎక్కువ అండి. అందుకే వాడు 80 రూపాయలు చెప్పాడు, 40 రూపాయలకి ఇచ్చేసాడు విడిపోయింది. బంధాలైనా బంధుత్వాలైనా కలిసి ఉంటారండి, విడిపోతే ఏ విలువ ఉండదు. నేను ఒకటి చెప్తాను, కోపడరు కదా. కోపాన్ని మన తల్లిదండ్రులు ఎప్పుడు బరువుగా భారంగా అనుకోకూడదండి, బాధ్యతగా అనుకోవాలి. నువ్వు చెప్పిందే కరెక్ట్. నేనే తప్పుగా ఆలోచించను. నెక్స్ట్ టైం ఆ తప్పు జరగకుండానే చూసుకుంటాను నేను. సరేనా?